హలో అండి. మీలో ఎంతమందికి లైట్స్ నచ్చో? నాకు తెలిసి ఎవరికైనా లైట్స్ అంటే ఇష్టం. దివాళీ వస్తే మనం ఎప్పుడు లైట్స్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటాం ఆ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలని. ఇప్పుడు ఇక్కడ దివాళీ లేదు, బట్ ఇక్కడ ఒక లైట్ ఫెస్టివల్ పెట్టారండి. లూనా వండర్ వరల్డ్ అని, ఫుల్ లైట్స్తో. నేను ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూశాను. చూసినప్పటి నుంచి మా హస్బెండ్ని అడిగాను, సార్ మనం కూడా వెళ్దాము, నాకు లైట్స్ అంటే చాలా ఇష్టము, నాకు తెలిసి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది అని. సో మేము ఒక వీకెండ్ చూసుకున్నామండి. ఆ వీకెండ్ రోజు వెళ్ళాము ఈ ప్లేస్కి. ప్లేస్ అయితే అద్భుతం అండి. అసలు మీరు ఇప్పుడు చూస్తే మీకు అనిపిస్తుంది, అబ్బా ఎంత బాగుంది, ఇలాంటిది మన దగ్గర కూడా పెడితే బాగుండు, వెళ్ళి చూసేవాళ్ళము అని. సో ఇది బయట అండి. బయట మనకి స్టాల్స్ ఉన్నాయి, మంచిగా తినేసి ఫుడ్ వెళ్ళొచ్చు లోపలికి. నైట్ టైం కాబట్టి ఇది 7 o'clock నుంచి midnight 12 వరకు ఉంటుంది. మేము అరౌండ్ 8-8:30కి వెళ్ళాం. ఏదైనా స్నాక్స్ తినాలి అనుకుంటే ఇక్కడ మంచిగా వీళ్ళు మంచి డిఫరెంట్ స్నాక్స్ పెట్టారు. అవి తినేసి చక్కగా లోపలికి వెళ్ళొచ్చు. మేము అలా ఒక స్నాక్ ఐటమ్ ఏదైనా తీసుకుని బయట తినేసి లోపలికి వెళ్ళాము. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్ దగ్గరే మీకు లైటింగ్తో ఇట్లా కనిపిస్తుంది కదా. లోపలికి వెళ్తే మనం మొత్తం లైట్సే చూస్తాము. ఇంతగానం చేశారా, ఎన్ని లైట్స్ యూజ్ చేసి ఉండొచ్చు, దీనికి ఎంత ఎలక్ట్రిసిటీ అయి ఉండొచ్చు అనిపిస్తుంది. థీమ్స్ అయితే సూపర్ ఉన్నాయండి. మొత్తం మన ప్లానెట్స్ అన్నిటినీ చూపించారు సింబాలిక్గా లైట్స్తో. అబ్బా నాకైతే సూపర్గా నచ్చింది. ఇంకా కిడ్స్కి అయితే నెక్స్ట్ లెవెల్. పిల్లలైతే ఒక్కసారి కాదు ఇంకోసారి కూడా వెళ్దాము అంటారు, అంత బాగుంది ప్లేస్. సో చూడ్డానికైతే అసలు విజువల్ ట్రీట్ అని చెప్పచ్చు. మామూలుగా మనం మూవీస్ చూస్తే అంటాం కదా విజువల్ ట్రీట్ అని, ఇది రియల్ విజువల్ ట్రీట్. అంత నచ్చింది నాకు. అంటే ఇది విత్ సౌండ్, ఇక్కడ ఏవైతే ఇన్సెక్ట్స్ పెట్టారో అవన్నీ సౌండ్స్తో ఉన్నాయన్నమాట. అంటే మనకు ఏదో ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉన్నాము, నిజంగా ఇవి నిజంగా ఉన్నాయేమో అనిపిస్తుంది, అంత బాగుంది. ఇంకా నైట్ టైం కదండి, ఆ చీకట్లో ఈ లైట్స్తో పిక్చర్స్ తీసుకోవడం అయితే సూపర్గా తీసుకోవచ్చండి పిక్చర్స్. పిల్లలందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. పార్క్ వచ్చి చాలా పెద్దదండి. ఒక 1-1.5 hour తిరగచ్చు మనం హ్యాపీగా. కిడ్స్ని తీసుకొస్తే డిన్నర్ చేసేసి హ్యాపీగా వచ్చామంటే నైట్ టైం తిరగచ్చు. ఇది మీరు చూస్తే ప్లానెట్ మార్స్ అనమాట. మనకి సింబాలిక్గా రెడ్ కలర్తో చూపించారు, భలే అనిపించింది. అలా అన్ని ప్లానెట్స్ పెట్టారండి లైన్గా. మనకు ముందుకు వెళ్తున్న కొద్దీ ప్లానెట్స్ వస్తూ ఉన్నాయి. అంటే మనకి ఎడ్యుకేషన్ వైజ్ కూడా పిల్లలకి ఎప్పుడైనా విజువల్గా చూపిస్తే గుర్తుంటుంది కదా. సో ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇదిగో ఇది మార్స్, ఇది కలర్లో ఉంటుంది అంటే మనకి ఎప్పటికీ గుర్తుంటుంది, ఓకే అవును మార్స్ మనకి రెడ్ కలర్లో ఉంటుంది కదా అని అలా గుర్తొచ్చేస్తుంది. సో నాకు అలా కూడా బాగా అనిపించింది అనమాట. నేను పిక్చర్స్ అయితే చాలా ఎక్కువ తీసుకున్నాను. నా గ్యాలరీ మొత్తం సగం ఈ పిక్చర్స్తోనే నిండిపోయి ఉండొచ్చు, అంత నచ్చింది నాకు. యూజువల్గా లైట్స్ దగ్గర పిక్చర్స్ తీసుకుంటే బాగుంటుంది కదా. సో భలే అనిపించింది. అండ్ పిల్లలకైతే మళ్ళీ చెప్తున్నాను, సూపర్ ప్లేస్ అండి. డెఫినెట్గా అందరూ వచ్చి ఎవరైతే ఇక్కడ మలేషియాలో ఉంటున్నారో దగ్గరలో ఖచ్చితంగా విజిట్ చేయండి. ఆర్ మీ దగ్గర ఏదైనా ఇట్లాంటి లైట్ షోస్ కానీ ఏదైనా ఉంటే డెఫినెట్గా వెళ్ళి చూడండి, ఎందుకంటే పిల్లలకి బాగా నచ్చుతుంది. ఇప్పుడు ఇది చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది ప్లానెట్ ఎర్త్ అని. ఎంత బాగుందండి, అంటే మనం ఎంత మంచి బ్యూటిఫుల్ ప్లానెట్లో ఉన్నాం అనిపిస్తుంది కదా. అండ్ ఆ రాకెట్ అయితే అబ్బా నాకైతే భలే అనిపించింది. ఒకటేసారి చిన్నపిల్లని అయిపోయా అనిపించింది. ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా అనమాట ఈ ప్లేస్ చూసినంతసేపు. మా హస్బెండ్ అయితే అబ్బో నీకు బాగా నచ్చింది కదా ప్లేస్, చిన్నపిల్లలాగా భలే ఆడుకుంటున్నావు, ఇంకో 2 hours ఉంచినా ఇక్కడే ఉండిపోయినట్టున్నావు, ఇంక వెళ్దాం పదా. నేను 2 hours ఎంజాయ్ చేశానండి కంప్లీట్గా. అండ్ ఇక్కడ ఇలా లైట్స్, డిస్కో లైట్స్ పెట్టారు. ఇదైతే ఎంత బాగుందంటే అసలు మొత్తం లైట్స్తో భలే అనిపించింది. ఇంకా డిస్కో లైట్స్, పబ్కి వెళ్ళడం కూడా వేస్ట్, అలా అనిపించింది నాకు. అంత నచ్చింది అనమాట. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ చిన్న పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళని చూస్తే ఎంత క్యూట్గా ఉన్నారో, ఎంత ఎక్సైట్ అవుతున్నారో, ఇంత కలర్ఫుల్గా చూసి కలర్స్లో మంచిగా. ఇక్కడైతే ఫుల్ డాన్స్ చేస్తున్నారు. వీళ్ళ మలేషియన్ సాంగ్స్ పెట్టుకుని మంచిగా పిల్లలందరూ డాన్స్ చేస్తూ పిక్చర్స్ తీసుకుంటూ. మీరు చూస్తే ఇది నాకు స్టార్టింగ్లో కనిపించిందని హనీ బీది. ఇదైతే నిజంగా సూపర్ అండి, ఎంత బాగుందో, ఎంత బాగా చేశారు. మనకు కూడా ఇలాంటి దగ్గర ఎక్కడైనా మన దగ్గర చేసుంటే భలే అనిపిస్తుంది కదా, విజిట్ చేయాలన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. అండ్ ఇప్పుడు చూస్తే మీరు ఒక క్రాబ్ అనమాట. ఈ క్రాబ్ అయితే భలే బుజ్జిగా ఉంది. మా హస్బెండ్ దీన్ని తెలుగులో ఏమంటారో చెప్పు, తమకు తెలియదు కదా అని ఎక్కిరిస్తూ ఉన్నారు. చెప్పానండి నాకు తెలుగులో తెలుసు, అంత తెలియకుండా ఏం లేదు.